ఆ 7% ఉన్న వృద్ధులను కూడా మనం కంటికి రేపలా కాపాడుకోవాలి. చంటి పిల్లల్లా చూసుకోవాలి. వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు మీకోసం మన కోసమే పనిచేస్తారు. ప్రతి తల్లిదండ్రుల ఆకాంక్ష ఏముంటుందండి, తమ పిల్లల్ని ఉన్నతంగా సెట్ చేయాలనే కదా. దానికోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు, చిన్న చితక వ్యాపారాలు చేస్తారు, కళ్ళలో ఒత్తులు వేసుకుంటారు, నిద్రపోని రాత్రులు గడుపుతారు, మరి పిల్లలను సెట్ చేస్తారు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు. సింపుల్గా చెప్పాలి, 75 ఏళ్ళు 80 ఏళ్ళ వయసు. ఆ వయసులో ఏమైతే మళ్ళీ వాళ్ళు పిల్లలుగా మారుతారు. మీకు పిల్లలు పుడితే మీ పిల్లల్ని వదిలించుకుంటారా? కొంత చాదస్తం ఉంటుంది. చెప్పిందే చెప్పుకుంటారు, ఓపికగా వినాలి. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు బుడిబుడి నలకని నడిచేటప్పుడు నువ్వు చెప్పిందే చెప్పినప్పుడు విన్నారు కదా, నీకోసం పని చేసినారు కదా, నీ జీవితం వాళ్ళ ప్రపంచంగా బతికినారు కదా. మరి నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు సాకినారు కదా, వాళ్ళని ఎన్ని ఏళ్ళు సాకాల్సి వస్తాను, 5-10 ఏళ్ళు. అది కూడా చూడకపోతే ఎట్లా సార్? వృద్ధాశ్రమంలో వదిలేసి వస్తాం, రోడ్డు మీద వదిలేసి వస్తాం అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేసుకోవాలి. హ్యుమానిటీ ఎక్కడ పోతా ఉంది, మానవత్వం ఎందుకు మంట గలుస్తూ ఉంది, ఒక్కసారి దయచేసి